కన్నా కన్నా మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? పాండిచ్చేరిగా. ఎందుకు వెళ్తున్నాం పాండిచ్చేరికి? కొంచెం ఏం పని ఉంది నీకు? ఎవరిది మా బర్త్డే? హ్యాపీ బర్త్డే. ఎవరిది మా హ్యాపీ బర్త్డే? హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాల్టి వీడియోలో మా పాండిచ్చేరి ట్రావెల్ వ్లాగ్ చూద్దామండి. ధన్వి బర్త్డే కోసం ఈసారి పాండిచ్చేరి వెళ్ళాం. అక్కడ ఏమేమి ప్లేసెస్ చూసాము ఏంటి అని మాతో పాటు మీరు చూసేయండి. ఇక్కడ కార్ ఎక్కగానే 5 minutesకే ధన్వి పాప ఫ్లాట్ నిద్రపోయేసింది అనమాట. ఇలా బెడ్ అరేంజ్ చేయడం వల్ల అమ్మయ్య నా 2 చేతులు ఫ్రీ, తను పీస్ఫుల్గా పడుకుంటుంది. అండ్ ఈ బెడ్ గురించి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇక్కడ నాన్న కష్టాలు మొదలయ్యాయి. ధన్వికి ఎండ తగులుతుందో ఏమో అని చెప్పేసి 2 విండోస్ని కూడా క్లోజ్ చేసేస్తున్నారనమాట. ఎప్పుడైనా ఎక్కడికైనా ట్రావెల్ చేద్దాం ఎర్లీ మార్నింగ్ లేచి అనుకున్నప్పుడు కరెక్ట్గా ఈ పిల్లలకి ఎలా తెలుస్తుందో ఏమో కానీ ఆ రోజు పడుకోరండి. మేము అలాగే అనుకున్నాం, 5 o'clockకి ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే అట్లీస్ట్ ఆఫ్టర్నూన్కి రీచ్ అయిపోవచ్చు, బాగుంటుంది అనుకున్నాము. ధన్వి అయితే అసలు ఆ రోజు నిద్రే పోలే, 3 o'clock వరకు ఆడుకుంటుంది. ఒక ఎక్సైట్మెంట్లో ఉంది, ముందే తెలిసిపోయిందో ఏమో కానీ అతి కష్టం మీద 3 o'clockకి పడుకోబెట్టాం. ఇక నెక్స్ట్ డే నేను డ్రైవ్ చేయాలని చెప్పేసి మా ఆయన సరే పీస్ఫుల్గానే బయలుదేరదాంలే, పోయి చెక్ ఇన్ అవుదామన్నారు అనేసి ఇంకా నిదానంగానే బయలుదేరాం. ఎంత నిదానం అంటే ఆఫ్టర్నూన్ 1 అయిపోయింది మేము బయలుదేరేసరికి. సరే ఇంకెలాగో 1 అయిపోయింది కదా, సిటీ అవుట్స్కర్ట్స్కి వచ్చేసాము. లంచ్ చేసుకొని బయలుదేరదాం, మళ్ళీ హైవేలో అంతా ఎందుకులే అని చెప్పేసి అడిగితే ఇక్కడ ఆర్ఆర్ గ్రాండ్ బిర్యానీలో చాలా బాగుంటుంది అని చెప్పారు. సరే అని ఇక్కడైతే లంచ్ చేసేసాం. మేము వచ్చాం కదా, మనం ఎక్కడికి వచ్చాము? మమ్ము తినాలా? బిర్యానీ తింటావా? ఓకే లెట్స్ గో. మనము బాటిల్ తీసుకోవాలా? నీళ్ళ బాటిల్. లెట్స్ గో. కరెక్ట్గా లంచ్ చేద్దామని కార్ ఆపామో లేదో మా కుట్టి డైనోసార్ లేచేసింది. తనకు కార్ మూవ్ అవుతున్నంతసేపు పడుకుంటుంది, ఆపగానే లేచేస్తుందండి. పోనీలే టైంకి ఎలాగో లేచింది కదా అని చెప్పేసి లంచ్ చేసేసుకొని బయలుదేరాము. హొసూర్ దగ్గర రోడ్డు పక్కన బండిపైన ఇవి అమ్ముతుంటే చూసాం. ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో పిక్ షేర్ చేసి ఇది నేమ్ అని అడిగాను కదండి. యాక్చువల్లీ ఇది టాపియోకా రూట్ అంటే కరపెండలం రూట్ అంట. ఇది హెల్త్కి చాలా మంచిది, హార్ట్కి డయాబెటీస్కి అన్నారు. ఓకే, ఇప్పటివరకు నేను ఫస్ట్ టైం ట్రై చేయడం అయితే టేస్ట్ చాలా బాగానే ఉంది, నాకు నచ్చింది. మీలో ఎంతమందికి ఆ టాపియోకా రూట్ అంటే ఇష్టమో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ హెల్దీ వేవి అంత టేస్టీగా ఉండవు కదా. ఓకే, ఇది అంత టేస్టీగా అయితే లేదు కానీ బట్ తినొచ్చు, బాగానే ఉంది. ఇక ఈవినింగ్ అయిపోయింది, ధన్వి స్నాక్ టైం అనమాట. తనకేమున్నా లేకపోయినా ఫ్రూట్స్ ఉంటే చాలు బతికేస్తుంది, అంత పిచ్చి ఇష్టం ఫ్రూట్స్ అంటే. అన్న ఏం తింటున్నా? కాసేపు అయ్యాక అమ్మ నాకు ఇంకో ఫ్రూట్ కావాలనింది. సరే అనేసి నేను వెనక్కి వెళ్ళి తనకు ఒక యాపిల్ అయితే కట్ చేసి ఇచ్చాను. ఈ కార్ బెడ్ ఎంత కంఫర్టబుల్ అంటే హ్యాపీగా ఇద్దరు పడుకోవచ్చు ఇలా కూర్చొని పీస్ఫుల్గా. మనం ఇంట్లో ఎలా కంఫర్టబుల్ ఫీల్ అవుతామో అలా ఉండొచ్చు అనమాట. తనకు కొన్ని యాక్టివిటీస్ కూడా చేపించాను. ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారు బేబీతో పాటు అంటే ఈ కార్ బెడ్ అయితే నేను హైలీ రికమెండ్ చేస్తాను. పడుకోవడానికి కావచ్చు, పిల్లలకి యాక్టివిటీస్ కావచ్చు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ సేఫ్టీ వైజ్ కూడా ఇది గుడ్ అనే చెప్పొచ్చు. ఇలా కుషన్స్ కంప్లీట్గా పిల్లోస్తో మనం సపోర్ట్ ఇచ్చినట్లయితే పిల్లలు ముందరకు పడ్డం ఇలాంటివి ఏమీ ఉండవు, చాలా బాగుంటుంది. పాపం డ్రైవ్ చేసే వాళ్ళకి తప్ప వెనకాల కూర్చొని ట్రావెల్ చేసే వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ కార్ బెడ్ ఉంటే. తిరువనమలై రోడ్ అయితే అస్సలు బాగాలేదు, పేరుకి హైవేనే కానీ హైవే లక్షణం ఒక్కటి కూడా లేదు. అలా అలా మెల్లగా మేము వెళ్ళి రీచ్ అయ్యేసరికి నైట్ 10 అయిపోయింది అనమాట. ఇంకా జస్ట్ రూమ్ చెక్ ఇన్ అయిపోయేసి పడుకొనేసాము. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అంటే Day 1 ఇన్ పాండిచ్చేరి, ధన్వి బర్త్డే రోజు అనమాట, Feb 5th. మేము ఫస్ట్ అయితే ఆరోవిల్లే వెళ్దాం, మాతృమందిని చూసుకొని వచ్చేద్దాం అనుకున్నాము. ఇది పాండిచ్చేరి నుంచి ఒక అరౌండ్ 10 to 15 kilometers ఉందన్నమాట. ఒక 1/2 an hour జర్నీ అయితే ఉంటుంది. ఇక యాజ్ యూజువల్ ధన్వి అయితే కార్ ఎక్కగానే నిద్రపోయేసింది. తను హ్యాపీగా, తనకు తెలుసండి కార్ ఎక్కగానే నిద్రపోతుంది. ఆ ప్లేస్కి రీచ్ అయ్యాక లేచి బాగా ఆడుకోవచ్చు, అమ్మ నాన్నలు తోలు తీయొచ్చు అని అయితే ఫిక్స్ అయిపోతుంది. ఎంట్రీలోనే ఇలా మాతృమందిర్ గురించిన ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుందండి. అంటే దీని లోపల కంప్లీట్ హిస్టరీ ఉంటుంది, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అసలు దీని వెనకాల సైన్స్ అండ్ రీజన్ ఏంటి అని చెప్పేసి మనం కావాలంటే దాన్ని అంతా క్లియర్గా చదువుకోవచ్చు, తెలుసుకోవచ్చు దాని గురించి. ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. అంటే ఇక్కడ నుంచి అగైన్ ఒక 1.5 kilometer నడిస్తే యాక్చువల్ మాతృమందిర్ని చూడొచ్చు అనమాట. ఇది జస్ట్ ఎంట్రీ పాయింట్ అంతే.
ఇది యాక్చువల్ మాతృ మందిర్ ఆర్కిటెక్చర్ అయితే లోపల ఇలా ఉంటుందంట. బట్ మామూలుగా జనరల్గా అలో చేయరు, ఇది ముందే రిజిస్టర్ చేసుకుంటే లోపలికి అలో చేస్తారు. ఇక్కడ ఎలాంటి దేవుడిని కానీ పూజించడము ఆరాధించడం లాంటివి ఏమీ ఉండవు, ఎలాంటి రిలీజియన్కి సంబంధం ఉండదన్నమాట. జస్ట్ ఇక్కడ యోగా మెడిటేషన్ ఇలా స్పిరిచువల్లీ ఎవరైనా కనెక్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు రిజిస్టర్ చేసుకొని దీని లోపలికి అయితే వెళ్ళొచ్చు. ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి కొద్దిగా ముందరకు వస్తే ఎంట్రీ టికెట్ ఇస్తారు, ఇది ఫ్రీనే. ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత పక్కన ఈ షాప్ ఉంది. ఇక్కడైతే కాటన్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి, పిల్లలకి బొమ్మలు, డ్రెస్సెస్. ధన్వి బీచ్లో వేసుకున్న డ్రెస్ అయితే ఆ బీచ్ వేర్ ఇక్కడ కొనిందే, చాలా బాగుంది. ఆ మాతృ మందిర్ వెళ్ళడానికి 2 వేస్ ఉన్నాయి, రోడ్ వేలో వెళ్ళొచ్చు, లేదంటే కొద్దిగా ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది, ఇలా 1.5 కిలోమీటర్ నడిచైనా వెళ్ళొచ్చు. కొద్దిగా ఎల్డర్లీ పీపుల్కి, ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళు లేదా పిల్లలు ఉండే వాళ్ళకైతే బస్లో వెళ్ళొచ్చు. మిగతా వాళ్ళని అయితే వెళ్ళేటప్పుడు బస్లో వెళ్ళడానికి ఒప్పుకోరు, రిటర్న్ వచ్చేటప్పుడు ఎవరైనా కానీ బస్లో రావచ్చు అనమాట. బట్ మేమైతే పాప ఎలాగో నిద్రపోతుంది కదా, కొద్దిగా ఈ ఫారెస్ట్ ఏరియా లాగా వెళ్తే గ్రీనరీ బాగుంటుంది, అలాగే ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. అంటే సరేలే నడిచి వెళ్దాం అనేసి అయితే అనుకున్నాము. పర్లేదు, రోడ్ బాగానే ఉంది. ఇలా కొద్దిగా ముందరకు వస్తే ఇక్కడే నేను ఆల్రెడీ వైల్డ్ లైఫ్ ఆర్ట్ గ్యాలరీ కూడా చూపించాను కదండి, చాలా బాగుంది. ఎవరైనా వీడియో చూడకపోతే నేను ఇక్కడ ఐ కార్డ్స్లో ఇస్తే చెక్ చేయండి. ఈ పిల్లలు ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. ఫైనల్లీ వచ్చేసాం మాతృ మందిర్ దగ్గరికి. ఇదే ఎంట్రీ మాతృ మందిర్, బట్ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళడానికి లేదండి, ఇక్కడ దూరం నుంచే చూడొచ్చు, చూసి కాసేపు కూర్చోవచ్చు, మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు, ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు. ఒక ½ అవర్ to 1 hour అయితే ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ మేము ఫొటోస్ తీసుకుంటుంటే నేను తీసుకుంటాను, నన్ను తీయండి అని చెప్పేసి చూడండి ఎంత ముద్దుగా పోజ్ పెట్టిందో, బొమ్మలా నిలబడింది. మాతృ మందిర్ చూసుకొని కార్ పార్కింగ్ దగ్గరకు వచ్చేటప్పుడు ఎంత పట్టుకున్నా ఆడుకోకుండా పరిగెత్తింది, పడిపోయి 2 మోకాళ్ళు గాయం చేసుకుంది. చాలా డిసప్పాయింట్ అయిపోయాము, ఎప్పుడు ఏడవలేదు, అంతగా ఏడ్చేసింది, ఒకలా ఫీవర్ వచ్చినట్టు అయిపోయింది. ఇంకా మాకు చాలా డిసప్పాయింట్ అయిపోయాము. ఆల్రెడీ తనకు చాలా కాఫ్ ఉందనేసి కేక్ కట్ చేయడం అయితే వద్దు అనుకున్నాం బర్త్డేకి, మళ్ళీ స్వీట్ తింటే ఎందుకులే ఎక్కువైపోతుందని చెప్పేసి, దానికి తోడు ఈ దెబ్బ వేరే. సరే ఇంకెక్కడికి వెళ్ళడం వద్దు అని చెప్పేసి లంచ్ చేసేసుకొని రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ వచ్చేసి గుడికి వెళ్దాం, బర్త్డే కదా అని చెప్పేసి. ఇక్కడ ఉండే వినాయకుని గుడి చాలా ఫేమస్ అండి ఇక్కడ, బట్ లోపల కెమెరా అలా లేదు. ఆర్కిటెక్చర్ అయితే సూపర్గా ఉంది. పాండిచ్చేరి వచ్చినప్పుడు ఈ టెంపుల్ అయితే అస్సలు మిస్ చేయకండి. పాపం ధన్వి నడవడానికి ఇబ్బంది పడుతుంది, ఎత్తుకొని కూడా ఏడుస్తుంది, 2 మోకాళ్ళు కదా నొప్పి అని చెప్పేసి సరే అని స్ట్రోలర్లోనే దర్శనానికి అయితే పిలుచుకు వెళ్ళాము. ఇవాళ ఎంత డిసప్పాయింట్ అయినా తను పడిన దానికి హ్యాపీయెస్ట్ థింగ్ ఏమి అంటే, దర్శనానికి వెళ్ళినప్పుడు పూజారి పాపను చూడగానే వినాయకునికి వేసున్న గరికమాలను తీసి పాపకు వేశారండి. చాలా చాలా హ్యాపీ అనిపించేసింది. స్టార్టింగ్లో డల్గా ఉన్న గుడికి వెళ్ళగానే అక్కడ పిల్లల్ని జనాల్ని చూసేసరికి వాళ్ళకి హాయ్ బాయ్లు చెప్పుకొని కొద్దిగా జోష్ వచ్చేసింది. ఇలా గుళ్ళో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా వచ్చేసాం. ఇక టెంపుల్ చూసేసాక పక్కనే రాక్ బీచ్ రోడ్ ఉంది, చాలా బాగుంటుంది ఈ వేలో వాక్ చేయడానికి. నైట్ టైమ్స్ అయితే ఇంకా బాగుంటుంది అనేసి వచ్చాము. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది, ఏరియా అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ మోర్ దాన్ 2 hours అయితే ఉన్నాం ఇక్కడే. చీకట్లో సరిగ్గా వీడియోలో కనిపించడం లేదు కానీ చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. ఇది ఎర్లీ మార్నింగ్స్కి అండ్ ఈవినింగ్ ఈ టైంకి చాలా బాగుంటుంది ఈ రోడ్ అయితే. ఇలా పాండిచ్చేరిలో డే 1 అయితే స్పెండ్ చేసాం. కొద్దిగా హ్యాపీ, కొద్దిగా బాధ, మిక్స్డ్గానే ఉంది. ఇక సెకండ్ డే వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి మేము ఇక్కడ పాండిచ్చేరిలోనే ఇది చాలా బాగుంటుంది అన్నారు, స్ట్రీట్ ఫ్రెంచ్ కెఫే. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనేసి అయితే వచ్చాము. నేను పాప ఏ కొత్త రెసిపీస్ అయినా సరే హ్యాపీగా ట్రై చేస్తాం, ఇష్టంగానే తింటాం. పాపం ఆయన మాలాగా కాదు, పర్టికులర్గా ఆయనకు సౌత్ ఇండియన్ మెనూ ఉంటేనే తప్ప తినరు. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట లేట్ అయిపోతుంది ఇంకా అని చెప్పేసి అడ్జస్ట్ చేసుకొని ఆ రోజు ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసారు. ఇంకా వాళ్ళ ఆర్డర్ తీసుకొని రెడీ చేసేలోపు మా ధన్వి షెఫ్ మోడ్ ఆన్ అయిందనమాట. తనకు ఏవైనా కిచెన్ ఐటమ్స్ కనిపిస్తే చాలు, ఈ షుగర్, ఈ కప్స్ ఇవన్నీ తను ఇంకా వంటలు చేసి స్టార్ట్ చేస్తుందనమాట. ఈ షార్ట్ వీడియో ఆల్రెడీ చూసే ఉంటారు, అమ్మ కోసం కాఫీ అని చెప్పేసి అక్కడున్న షుగరు సాల్ట్ అంతా మిక్స్ చేసి అమ్మ కాఫీ తాగు ఎమ్మీ టేస్టీ అని చెప్పేసి ఆడుకుంటుంది. ఇలా తను చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొత్త పాత అలా ఏముండదండి, ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది ఆ ప్లేస్ని అయితే. ఇక నేను పాప చికెన్ పాస్తా తీసుకున్నాము, మా ఆయన బర్గర్ తీసుకున్నారనమాట. అరే ఒక ఫోటోన తీసుకొని అంతవరకు ఉండరా వాటర్ మిలన్ పెట్టరా అక్కడ అంటే అబ్బే అస్సలు వినలేదు. తనకి అసలు ఆ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఏమైనా చూస్తే నన్ను ఎవ్వరు ఆపలేరు అనే రేంజ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడైతే ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇక్కడ అరవిందో ఆశ్రమం చూద్దామని వచ్చాం, పక్కనే ఉన్నింది. లోపల ఫోన్ అయితే అలో లేదు.
లోపల కాసేపు మెడిటేషన్ చేసుకోవచ్చు. ఏరియా చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంది. ఈ ఆశ్రమం లోపలికి 5 years లోపు పిల్లలు అలో లేదంట. మాకు విషయం అక్కడికి వెళ్ళాకే తెలిసింది. సో ఒక్కొక్కళ్ళమే లోపలికి వెళ్ళేసి చూసుకొని వచ్చాము. నెక్స్ట్ అయితే ప్యారడైజ్ బీచ్ చూద్దామని వచ్చాము. యాక్చువల్గా దీనికి పాండిచ్చేరి నుంచి 2 ways ఉన్నాయి. చున్నాంబర్ బోట్ హౌస్ నుంచి బోట్లో అయినా రావచ్చు, లేకపోతే రోడ్ వే కూడా ఉంది. కార్ ఆర్ మన ఓన్ వెహికల్ ఉంటే హ్యాపీగా రావచ్చు. ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే 70 rupees per person. ఈ బీచ్ అయితే చాలా చాలా క్లీన్గా ఉంది. మాకు చాలా బాగా నచ్చింది. జనరల్గా వీక్నెస్లో క్రౌడ్ ఎక్కువ ఉంటారంట. మేము వెళ్ళింది వీక్ డేస్లో కాబట్టి క్రౌడ్ కూడా ఎక్కువగా ఉండలేదు. ఇక్కడ చాలా వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయంట వీకెండ్స్లో. బట్ ఏరియా అయితే బీచ్ చాలా పీస్ఫుల్గా కామ్గా ఉన్నింది. కాసేపు బాగా టైం స్పెండ్ చేయొచ్చు ఈ బీచ్లో. ఇక ధన్వి యాజ్ యూజువల్ కార్లో వచ్చేటప్పుడు ఒక కును కేసులు వేసిందనమాట. ఫుల్ యాక్టివ్ మోడ్లో ఉంది ఇంకా బీచ్లో రచ్చలేపడానికి. పిల్లలతో వస్తే ఇదే కదండి అడ్వాంటేజ్. మనం కూడా చిన్న పిల్లలాగా అయిపోయి ఆడుకుంటాము. జనరల్గా పిల్లలు లేకపోతే మనమే వచ్చామనుకోండి, కాసేపు అలా బీచ్ చూసేసి వచ్చేస్తాము. బట్ పిల్లలు ఉంటే ఇసుకలో ఆడుకోవడం కానీ ఆ వాటర్లో ఆడుకోవడం ఆ ఫీలే వేరే కదా. ఈ చిన్న చిన్న గేమ్స్ అనిపిస్తాయి, బట్ వాళ్ళు ఎంతో ఎక్సైట్ అవుతుంటారు. అలా తను ఎక్సైట్ అవుతున్నప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపించింది. పోయి ఆ కాకిని పిలుస్తుంది, రా ఆడుకుందాం, కూర్చోరా, రా ప్లీజ్ గమ్మని పిలుస్తుంది. అది వింటాయా రకరకాల పరిగెడుతుంది. తనకి బర్డ్స్ యానిమల్స్ అంటే చాలా పిచ్చి. ఏవి కనిపించిన అన్నిటికీ మమ్ము తినిపించాలంటుంది, అన్నిటి మీద ఎక్కి కూర్చోవాలంటుంది. ఇక్కడ చూడండి, ఆ క్యామెల్ మీద ఎక్కాలని ఒకటే గోల. వాళ్ళు లేదు ఈవినింగే తీసుకెళ్తాం, ఈ టైంలో తీసుకెళ్ళమంటున్నారు. ఇంకా తనని కన్విన్స్ చేసి బీచ్కి పిలుచుకెళ్లే లోపల మాకు చుక్కలు కనిపించాయి. నాకు మిగతా బీచ్లతో పోల్చుకుంటే పాండిచ్చేరి బీచ్లేమో అంత సేఫ్గా అయితే అనిపించలేదు. ఏమంటే మిగతా బీచ్లో ల్యాండ్కి ఈక్వల్గా ఉండేవి, కొద్ది దూరం నడవచ్చు, ఆడుకోవచ్చు, దానితో కొంచెం సేఫ్గా అనిపించేవి. కానీ ఇక్కడ ఏమంటే ఉన్నట్టుండి అలలు చాలా పెద్దగా ఎక్కువగా వచ్చేస్తాయి, లేదంటే చాలా కామ్గా అనిపిస్తుంది అనమాట. సో అంత గ్యారంటీగా ముందరికి వెళ్ళలేము, అలాగనే వెనక్కి ఉండలేము. అంత ఎంజాయ్ అయితే చేయలేదండి టు బీ హానెస్ట్ ఇక్కడ. బట్ కాకపోతే అన్ని బీచెస్తో కంపేర్ చేసుకుంటే నాకు ఈ బీచ్ ప్యారడైజ్ బీచ్ అయితే కొద్దిగా సేఫ్ అనిపించింది. అండ్ దాన్ని ఎక్కువసేపు ఇక్కడైతే ఆడుకోవడానికి ఇష్టపడింది. చాలా ఎంజాయ్ చేశాను ఈ బీచ్లో అయితే ఓవరాల్గా పాండిచ్చేరి బీచెస్లో. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇక్కడ ప్యారడైజ్ బీచ్ దగ్గర రెస్టారెంట్లో తినేసాము. ధన్వి డ్రెస్ అంతా వెట్టయింది, ఇసుక అంతా వెళ్ళింది అనేసి డ్రెస్ చేంజ్ చేసాము. ఈ డ్రెస్ వచ్చేసి ఇక్కడ ఆరోవిల్లేకి వెళ్ళినప్పుడే కొనిందే డ్రెస్ అండి. చాలా క్యూట్గా అనిపించింది ఈ డ్రెస్లో. ఇంతకుముందు బీచెస్కి వెళ్ళినప్పుడు తను ఇసుకలో ఆడుకోవడానికి వదలడానికి భయపడేవాళ్ళము, ఇసుక అంతా తినేస్తుందని చెప్పేసి. బట్ ఇప్పుడు తనకు అర్థమవుతోంది, వద్దు ఇసుక తినకూడదు, మంచిది కాదు అని చెప్తుంటే పాపం ఇసుకని టచ్ చేయలేదు, పెట్టుకోలేదు, ముద్దుగా ఇసుకతో ఆడుతుంది. ఎంత బిజీగా ఉందంటే ఎత్తి దాంట్లోకి వేసేస్తుంది. నేను పిలుస్తున్నా పలకరించుకోవడం లేదు, పిలిస్తే జస్ట్ హాయ్ చెప్పి తన పనేమో తను చేసుకుంటుంది. చాలా ఎంజాయ్ చేసింది ఈ బీచ్లో అయితే తను. ఇద్దరు చాలా బిజీగా ఉన్నారు. మా ఆయనేమో మా పేర్లు రాస్తున్నారు, ఇక్కడ ధన్వి మేడం ఏమో వాళ్ళ నాన్న కోసం చేపల పులుసు వండేస్తుంది. మీకు కూడా చేపల పులుసు అంటే ఇష్టమా? నెక్స్ట్ మా ధన్వి పాపతో చేపల పులుసు రెసిపీ చేపిస్తాను. ఆఫ్టర్నూన్ వచ్చాం ఈ బీచ్కి. ఈవినింగ్ 7 అయిపోయింది, అయినా కూడా రాను అంటోంది ఇసుకలోనే ఆడుకోవాలని. ఇక్కడ 6 తర్వాత అలో లేదు. యాక్చువల్గా మేము ధన్వి బర్త్డే ఇలా బీచ్ సైడే డెకరేట్ చేసి సెలబ్రేట్ చేయాలనుకున్నాము. కాకపోతే తనకు చాలా దగ్గు ఎక్కువ ఉండడం వల్ల కేక్ కట్ చేయడం వద్దు అనుకున్నాము. బట్ నేను ఆరోవిల్లేలో తను పడి 2 మోకాలు దెబ్బలు చేసుకోవడం వల్ల చాలా ఏడ్చేసింది. ఆల్మోస్ట్ ఫీవర్ వచ్చినంత పని అయిపోయింది. చాలా డిసప్పాయింట్ అయిపోయాము. ఇంకా వద్దులే, ఇంకా ఈసారి ఇట్లా అయిపోని అనేసి ఊరికి అయిపోయాము. అదొక్కటి కొద్దిగా బాధ అనిపించింది, సెకండ్ బర్త్డేకి ఇలా అయింది అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ ప్యారడైజ్ బీచ్లో ఎవరో బర్త్డే కోసం డెకరేట్ చేస్తే దానివి ఏమో హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పేసి ఆడుతోంది, డ్యాన్స్ చేస్తుంది. ఇంకా తను అలా ఆడడం చూసి వాళ్ళు కూడా తన దగ్గర ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు. సో సెకండ్ డే పాండిచ్చేరి అయితే అలా అయిపోయింది. ఇంకా థర్డ్ డే వచ్చేసి అర్లీ మార్నింగే సన్ రైజ్ చూద్దాం అనుకున్నాము. ఇక్కడ పాండిచ్చేరిలో సెరెనిటీ బీచ్లో సన్ రైజ్ చాలా బాగుంటుందంటే 5:30కే బయలుదేరాము. అదేంటో కానీ మనం అర్లీగా లేచామంటే ఆ రోజు ప్రకృతికి నచ్చినట్టుగా లేదు, చాలా మబ్బులు. 6:30 అయినా కూడా సన్ రైజే అవ్వలేదు. కానీ చాలా బాగుంది అర్లీ మార్నింగ్ అయితే, అంత చలిగా అనిపించలేదు ఇక్కడ. కన్నా ఎక్కడికి వచ్చాం రా మనము? పాండిచ్చేరి. సరే దేనికి వచ్చాము ఇప్పుడు?
ఎగురుతుందా? ఎట్లా? పుచ్చక్కని ఎగురుతుందా? ఈ బీచ్ చాలా బాగుంది. యాక్చువల్గా ఇక్కడ సన్ రైజ్కి వచ్చేసి సెరెనిటీ బీచ్ ఫేమస్ అంట, ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది అన్నారు. చాలామంది అయితే వచ్చారు సన్ రైజ్ చూడడానికి. అర్లీ మార్నింగ్ బీచ్లో ఆ వేవ్స్ సౌండ్కి చాలా బాగా అనిపించింది. కూర్చొని సన్ రైజ్ చూద్దామని కూర్చొని ఉంటే దాన్ని ఏమో అమ్మ ఇసుకలో ఆడుకుందాం రా, నా టాయ్స్ ఇవ్వు, నేను ఇసుకలో ఆడుకోవాలని ఒక్కటే గోల. చెప్తే విననే లేదు. అక్కడ కుక్కలు ఉన్నాయి, వాటికి బిస్కెట్ వేయాలనేసి బిస్కెట్స్ అడుగుతుంది. మా దగ్గర బిస్కెట్స్ లేవు. బట్ సన్ రైజ్ అయితే చాలా బాగుంది. ఏమంటే ఆ రోజు మబ్బులు రావడం వల్ల కింద నుంచి సన్ రైజ్ చూడలేకపోయాము, ఆల్మోస్ట్ పైకి వచ్చేసింది. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. అసలు ఫస్ట్ పాండిచ్చేరి ట్రిప్ అనగానే మా ఆయన, నేను చాలాసార్లు చూశాను, వస్తే అక్కడ చూడడానికి ఏముండదు, ఏదో మేము ఫ్రెండ్స్తో వెళ్ళాం కాబట్టి ఓకే, బట్ అంతగా చూడదగ్గ ప్లేస్ ఏం కాదు అంటే, నేనన్నా లేదు నువ్వు ఇప్పుడు ఫ్రెండ్స్తో చూసావు కదా, మాతో చూడు బాగుంటుంది అని చెప్పేసి ఫోర్స్ చేసి మరీ పిలుచుకొచ్చాను. హానెస్ట్గా చెప్తున్నానండి, ఒకవేళ మీకు బీచ్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ఓకే, బాగానే ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఇంతకుముందు ఆల్రెడీ బీచెస్ చూస్తున్నారు అంటే, మేమైతే కర్ణాటకలో ఆల్మోస్ట్ చాలా బీచెస్ చూసేసాము, చాలా బాగా అనిపించాయి. కాకపోతే ఇక్కడ పాండిచ్చేరిలో ఏమంటే అంత వాటర్లో దిగి ఆడుకోవడానికి అయితే అంత సేఫ్ అనిపించలేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నాకు ఇక్కడ డిసప్పాయింటింగ్ ఏం రా అంటే ఫ్రెంచ్ కాలనీ అండి. అందరూ మేజర్గా పాండిచ్చేరి అంటే ఫ్రెంచ్ కాలనీని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఇక్కడ అంత ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి అయితే లేదండి. వైట్ టౌన్లో ఒక 2-3 బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ మిగతా ఏరియా అంతా కూడా నార్మల్గానే ఉంటుంది. అట్లీస్ట్ మినిమం పెయింటింగ్ కూడా చేయలేదు ఫొటోస్ తీసుకుందామంటే. కాబట్టి ఒక్క దగ్గర కూడా మేము ఫోటో తీసుకోలేదు ఫ్రెంచ్ కాలనీ. అదొక్కటి నాకు డిసప్పాయింట్ అనిపించింది. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ, జస్ట్ నేను చెప్తున్నాను అంతే, నాకు అనిపించింది. బహుశా మీకు నచ్చొచ్చేమో, బట్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఓకే, ఒకసారి చూడొచ్చు అంతే. ఇంకా ఇక్కడ సెరెనిటీ బీచ్ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసేసి ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసుకొని, ఆ రోజు రాక్ బీచ్ నైట్ చూసాం కదా, డే టైంలో ఎలా ఉంటుందో అది మార్నింగ్ చూద్దామనేసి వెళ్ళాము. ఆన్ ద వేలో పాండిచ్చేరి మెరీనా బీచ్ కూడా ఉంది. ఇక్కడ దిగి కాసేపు అలా చూసేసుకొని రాక్ బీచ్కి అయితే వెళ్ళాము. ఇది రాక్ బీచ్, డే టైంలో ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడ వాక్ చేయడానికి అండ్ కాసేపు టైం స్పెండ్ చేయడానికి. మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ అయితే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఈ రాక్ బీచ్ రోడ్లోనే గాంధీ స్టాచ్యూ ఉంది. ఆ రోజు ఏదో మ్యారథాన్ కూడా జరుగుతుంది. యాజ్ యూజువల్ దాన్ని ఇంకా బ్రేక్ఫాస్ట్ తినగానే నిద్రపోయేసింది. స్ట్రోలర్ ఉంది కాబట్టి బతికిపోయాం, లేకపోతే తను ఎత్తుకొని తిరగాల్సింటే మాకు దేవుడు కనిపించింటాడు. నిజంగా ఒక మాట చెప్పాలంటే, పిల్లలతో వెకేషన్ అంటే ఎంజాయ్ చేయడం ఏమో కానీ ఇంట్లో ఉండడం కన్నా టయర్డ్ అవుతామా అండి. ఇదైతే నిజం, నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. వెకేషన్ అంటే అబ్బాయి ఏదో 2 రోజులు ఎంజాయ్ చేద్దాము, పనుల నుంచి స్ట్రెస్ నుంచి అనుకుంటాం, కానీ పిల్లలతో వెళ్ళినప్పుడు వాళ్ళ వెనకాల పరిగెత్తేది చేసేది ఇదే అయిపోతుంది. బట్ హ్యాపీ థింగ్ ఏమంటే, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి మెమరీస్ అని క్రియేట్ చేసుకోవాలి. వాళ్ళు పెద్ద అయ్యాక మా పేరెంట్స్తో ఇలా తిరిగాము, వాళ్ళకి కొన్ని చైల్డ్హుడ్ మెమరీస్ ఉండిపోతాయి కదా, అలా. ఇది మా 3 days పాండిచ్చేరి ట్రిప్ అయితే. ఇవి మేము కవర్ చేసిన ప్లేసెస్ అని. ఇక్కడ మేము స్టే అయింది వచ్చేసి, ఈసారి ముందే అనుకున్నాము బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్లోనే స్టే అవ్వాలి. ప్రతిసారి ఎక్కడికి వెకేషన్కి వెళ్ళినా కూడా ఊరికనే 4,000-5,000 తీసుకుంటాం హోటల్స్, కానీ అసలు అక్కడ ఉండేది లేదు, ఏమీ లేదు. నిజం మాట్లాడుకోవాలంటే పొద్దున్న బయలుదేరితే ఇంకా నైట్ ఎప్పుడో ఆ రూమ్కి వెళ్ళేది. ఊరికనే ఎందుకు అంత డబ్బులు వేస్ట్ అని చెప్పేసి ఈసారి బడ్జెట్ ఫ్రెండ్లీగానే తీసుకున్నాము. మేమున్నది వచ్చేసి సాయి ఇన్ అనమాట. అక్కడ నేను ఫొటోస్ తీయడానికి కుదరలేదు. ఇది మేము చిదంబరంలో ఉన్న రూమ్ అయితే ఇలాగే ఉందండి అక్కడ కూడా సాయి ఇన్లో. సో పర్లేదు, పిల్లలతో వెళ్ళినా కూడా రూమ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది, క్లీన్గాను ఉంది. వెకేషన్కి వచ్చినా నువ్వు బుక్ చదివేది ఆపవా? ఇట్స్ ఓకే, దెన్ ఫైన్. కాలుకి అబ్బో అయిందా? నీ కాలు 2 కాళ్ళకి అబ్బో అయిపోయిందా నీకు? పోచుమా. ఈ రూమ్ వచ్చేసి మాకు 1400కి వచ్చింది. ఓకే, బడ్జెట్ ఫ్రెండ్లీనే అనిపించింది. అండ్ నెక్స్ట్ మా పాండిచ్చేరి తర్వాత ఇక్కడ నుంచి చిదంబరం నటరాజస్వామి టెంపుల్, అలాగే పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, వరల్డ్లోనే 2nd లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని. ఇవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా చాలా బాగున్నాయి ఈ ప్లేసెస్ అయితే. మీకు మా ఈ పాండిచ్చేరి ట్రిప్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.